వెల్కమ్ టు క్లూ టుడే. తాండూరు పట్టణంలోని రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రజక సంఘం నాయకులు కృష్ణరాజుపై దాడి చేసి కాంగ్రెస్ కౌన్సిలర్ ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్. ఇక రజక సంఘం సిఐటియు కేవీపీఎస్ ఎంఆర్పీఎస్ తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, తెలంగాణ జన సమితి మాజీ కౌన్సిలర్ సోమశేఖర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మల్కయ్య, ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు పి ఆనంద్ కుమార్, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహబ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు దోబిగట్టు నిర్మాణం కోసం భూమి కేటాయించడం జరిగింది. దానికి చుట్టుముట్టు పరారీ గోడ నిర్మించడం జరిగింది. అక్రమంగా దౌర్జన్యంగా స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ రాము రజకుల కోసం కేటాయించిన భూమిలో అక్రమంగా ప్రహారీ గోడని కూల్చివేశారన్నారు. అడ్డం వచ్చిన రజక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ పైన, రజక సంఘం అధ్యక్షుడు రాజు పైన అధికార పార్టీ అండదండలు చూసుకుని రజక సంఘం నాయకులపై దాడి చేసి దౌర్జన్యంగా చంపేస్తామని బెదిరించారు. ముందుగా రజక సంఘం నాయకుడు కృష్ణ గారి పైన దాడిని తీవ్రంగా తెలంగాణ జనసమితి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి ఈరోజు ఈ ఖండనకు ఈరోజు ఆయన మీద దాడికి నిరసనగా ఈరోజు రజక సంఘాలు ఏదైతే పిలిపించాయో ధర్నా చేయాలని చెప్పేసి ఈ ధర్నాలో పాల్గొన్న మిత్రులు, ప్రజా సంఘాల నాయకులు, మరియు అదేవిధంగా మైనార్టీ నాయకులు, మైనార్టీ వెల్ఫేర్ నాయకులు మరియు రజక మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇది తెలంగాణ ఉద్యమం, ఆత్మగౌరవ ఉద్యమం. మరి అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ సమానంగా బతకాలని చెప్పేసి ఆ రోజు అన్ని కులాలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి. అన్ని కులాలు రజక సంఘం నుంచి రజక సంఘం ముందలుండి మరి నాయకత్వం వహించిన రోజులు ఉన్నాయి. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మార్పు వస్తుంది అనుకున్నాం. ఆ మార్పు ఎలాంటి మార్పులు అంటే, మరి ఆ రోజు దొరగారు మరి ఏ కులాలను పట్టించుకోకుండా, ఏ సంఘాలను పట్టించుకోకుండా మరి పాలన సాగిస్తే మరి ఆ పాలనను కూల్పరచడానికి మళ్ళీ ఈ సంఘాలే మరి పనిచేశాయి. ప్రజాపాలన పేరు మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడం జరిగింది. మరి గత పాలకులు దౌర్జన్యాలు చేసిండ్రు, భూ కబ్జాలు చేసిండ్రు. మరి అవన్నీ చేస్తే ప్రజలు సరైన గుణపడని చెప్పి వారిని మరి విశ్రాంతి తీసుకున్నారు. దాన్ని సాఫ్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా అంగన్వాడీ సెంటరు, అదేవిధంగా డాక్రా భవను, హెల్త్ సెంటరు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తుంటే కొంతమంది ఇద్దరు కౌన్సిల్లోనే నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ రోజు నాకు మద్దతుగా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ బిల్డింగ్ కాగలిగింది. ఈరోజు మరి వాళ్ళే ఈరోజు నా ఎలక్షన్స్ లో నేను సపోర్ట్ చేసిన వ్యక్తికి వ్యతిరేకంగా మరి నా ఎలక్షన్స్ లో నాకు వ్యతిరేకంగా ఈయన ఉంటే సాగవు, ఇక్కడ ఉన్న భూ కబ్జాలు ఉన్నాయి కాబట్టి ఈయన ఉంటే సాగవు అని చెప్పేసి నాకు వ్యతిరేకంగా మరి ఆ వ్యక్తులే ఈరోజు మరి ఇలావాడి డబ్బులు ఖర్చు పెట్టి మరి లేకపోతే మీరు ఇక్కడ దోషులు అవుతారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా స్పందించి మరి వారి పైన చర్య తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ జనసమితి డిమాండ్ చేస్తా ఉన్నాను. పక్షాన ఎవరు ఉంటారు, మన పక్షాన ఎవరు కొట్లాడతారు, వారికి మాత్రం మీరందరూ చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది. వారి పక్షాన నిలబడాల్సిన అవసరం ఉన్నది, వారికి అండ నిలబడాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి పేద పక్షాన ఎవరైతే కొట్లాడతారో వాళ్ళ పక్షాన మీరు ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు మరి కౌన్సిలర్ రాము గారు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి అదేవిధంగా పోలీసులో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఎవరి పక్షాన పనిచేస్తున్నారు, ఎవరి డబ్బులతోటి మీ జీతాలు వస్తున్నాయి, ఎవరి కోసం పనిచేస్తున్నారో మీరు ఒక్కసారి నిన్న ఏదైతే రజక సంఘం జిల్లా నాయకులు కృష్ణ గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈ రజక సంఘ నాయకులకు మద్దతు తెలుపుతూ ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సిపిఎం నాయకులు శ్రీనివాస్ గారికి, ఎస్ఎస్టీబీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి బాబుబాయి గారికి, అదేవిధంగా కేవీపీఎస్ నాయకులు మల్కయ్య గారికి, సోమన్న గారికి, సాదక్ భాయ్కి, రజక సంఘాల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఎంఆర్పీఎస్ పక్షాన ఉద్యమాభివందనలు తెలియజేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిపై ప్రజలు ఎన్నుకోబడినటువంటి కౌన్సిలర్వి కనీసం ఇంకింత జ్ఞానమైన ఉండాలి కదా నీకు. ఒక రజక సంఘ నాయకుని మీద, జిల్లా నాయకుని మీద ఏ విధంగా నువ్వు గల్లబట్టుకొని దాడి చేస్తావని చెప్పి ఎంఆర్పీఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కౌన్సిలర్ని
వెంటనే పదవి నుంచి తొలగించాలి. తొలగించిన ఏడల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున నిరసన కూడా తెలియజేస్తాం. వెంటనే ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయాలి, వెంటనే ఆయన అరెస్ట్ చేయాలి, రిమాండ్కు పంపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ ఇతర పెద్దలు ఎవరైనా కానీ కృష్ణన్న గారిని కాంప్రమైజ్ గమ్మని ఒకవేళ మాట్లాడితే మీరు కాంప్రమైజ్ కావద్దు, మీరు ఆయన రిమాండ్ చేసేంత వరకు కూడా అందరం కలిసికట్టుగా ఉందాము, ప్రత్యేకంగా చర్య తీసుకొని ఆయన వెంటనే రిమాండ్ చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ బడుగు బలైన వర్గాల ప్రజలకు కానీ ఎవరైనా కానీ కూడా అగ్రకులాసులు కానీ లేదా రాజకీయ పక్ష నాయకులు కానీ దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా మేము ముందుండి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రజక సంఘం కానీ అదేవిధంగా కేవీపీఎస్ కానీ మన తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో టీజేఎస్సీ తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో రజకులు ఎన్నో రోజుల నుంచి దోబిగట్లు నిర్మించాలని చెప్పి అనేక ప్రభుత్వాలు వస్తున్నా పోతున్నా వాళ్ళకు ఆ దోబిగట్ల నిర్మాణంలో పూర్తి చేయకుండా అసంతృప్తిగా పెట్టి రజకుల ఓట్లను కొల్లగొట్టుకొని అధికారంలోకి వస్తున్నటువంటి పార్టీలు వీళ్ళ బతుకులు మార్చకుండా వాళ్ళ బతుకుల కోసం వీళ్ళ ఓట్లు వేయించుకొని ఏ ఒక్క పని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఏ రోజు అసంతృప్తి ఉన్నటువంటి ఏదైతే ఆ గోడని కంపౌండ్ వాళ్ళని అంతా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలైనా గతంలో వెళ్ళినటువంటి పార్టీలైనా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలను అందరినీ గిట ఓటు బ్యాంకుగా ఓటు యంత్రాలుగా వాడుకుంటున్నారు తప్ప గాని వీళ్ళ బతుకులు మార్చడానికి ఎలాంటి ప్రయత్నం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా మనం సాకలైలమ్మ విగ్రహం ముందు నిలబడి నిరాశన తెలియజేస్తున్నాం. మళ్ళీ ఈ రోజు సాకలైలమ్మ నాడు ఎవరికి వ్యతిరేకంగా పోరాడింది? దేశముఖులకు దొరలకు వ్యతిరేకంగా పోరాడింది. మళ్ళీ వాళ్ళ ఆశయాలను గిట్ట మనం తాకట్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని సందర్భాలలో. నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఈ బతుకులు ఇట్లా ఉండడానికి ప్రధాన కారణం ఏంటిదంటే మన పాలకులు మనలాని ఏలినటువంటి వాళ్ళు మనలాని పట్టించుకోరు. ఓట్లేసేంత వరకే వాళ్ళు మనలాని అడుక్కుంటుండ్రు. ఓట్లేసిన తర్వాత వాళ్ళ సంపదన వాళ్ళ ఆస్తులు లేకపోతే మనలానే కొట్టి మనలాని గుంజుకునేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఆ సందర్భంలో ఈ రోజు దోబిగట్టు విషయంలో ఏదైతే రజక సోదరులకు గత ప్రభుత్వాలు కేటాయించిన దాంట్లో ఈ రోజు వైకుంఠ ధామం కట్టిస్తామని చెప్పి ఇప్పుడున్నటువంటి కౌన్సిలర్ ఏదైతే పరారి గోడని వగలగొట్టి మళ్ళీ రజక సంఘం నాయకుల మీద కృష్ణన్న మీద దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజా సంఘాలుగా. మళ్ళీ నిజంగానే చిత్తశుద్ధి పాలకులకు ఉంటే ఆ పాలక పార్టీలకు ఉంటే ఇలాంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు దాడులు చేసినటువంటి వాళ్ళ సంస్కృతిని వెంటనే వెండగట్టాలి. అలాంటి నాయకులని మీ పార్టీల నుంచి బర్తరఫ్ చేయాలి. నిజంగానే మీకు ప్రేమ ప్రజల మీద ఉంటే ఇలాంటి దౌర్జన్యాలు దాడులు చేసిన వాళ్ళు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. కాబట్టి ఇటువంటి ఘటనలు జరగకుండా నిజంగానే వాళ్ళందరికీ తలుసుకుంటే మళ్ళీ నిజంగానే అక్కడ ఉన్నటువంటి రజక సోదరులందరూ తలుసుకుంటే ఆ ఒక్క కౌన్సిలర్ ఏం చేస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మళ్ళీ అధికారం అండబెట్టుకొని అధికార పార్టీని అండబెట్టుకొని విర్రా విగుతం అంటే కుదరదని చెప్తున్నాం ప్రజల ముందు సంఘాల ముందు. ఎందుకోసం అంటే అందరికీ ఆత్మగౌరవం అనేది ఉంటది. మళ్ళీ వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఎవరు ఊకుండే ప్రసక్తి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అయినా స్థానిక లీడర్లైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అవసరమైతే పోలీస్ అధికారుల గిట్ట చెప్తున్నాం. ఎందుకోసం అంటే నిజంగానే తన్నులు తిన్నోని మీద కేసు చేయాలా, తన్నులు కొట్టినోని మీద కేసు చేయాలా, దాడి చేసినోని మీద కేసు చేయాలా? అర్థం కాని పరిస్థితి ఉంది తాండూరు నియోజకవర్గంలో. ఎందుకోసం అంటే తన్నులు తిన్నోని మీద కేసు చేస్తుండ్రు, తన్ను ఏదైతే దాడి చేసిన వాళ్ళ మీద కేసు చేస్తుండ్రు. ఇది ఎక్కడ రెండు వైఖరి దొంద పద్ధతి మానుకోవాలి. నిజంగానే వాళ్ళకి అవమానం జరిగింది, వాళ్ళ దోపిగట్లకు వస్తారు, వాళ్ళ కేటాయించిన భూమిలోనికి వస్తారు, జేసీపీలు పెడతారు, దౌర్జన్యం చేస్తారు, గోడలు గులుపుతారు. అలాంటి వాళ్ళ మీద మీరు చర్య తీసుకోకుండా ఆ బాధితుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడము ఇది సరైనది కాదని చెప్పి డిఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు తప్పకుండా పునరాలోచించాలి. వెంటనే పెట్టిన కేసు ఎత్తేయాలి. అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డిఎస్పీ కార్యాలయం ముందు రజక సోదరులే కాదు అణగారిన వర్గాల ప్రజా సంఘాలందరికిట వాళ్ళకు అండగా ఉండి అవసరమైతే డిఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. నీదెక్కడ సంస్కృతి రాజకీయ పార్టీలది? రోజు రోజుకు పేదల మీద దౌర్జన్యం చేయడము,
పేదల భూములు లాక్కోవడము, సొసైటీల భూములు లాక్కోవడము, ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఈ రోజు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఏదైతే దౌర్జన్యాలు చేస్తాం, దాడులు చేస్తామంటే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా అధికార పార్టీ అయినా ఇంకేదైనా గిట ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం పరిపాలన చేయండి, ప్రజలను మెరుగు చేయడానికి పరిపాలన చేయండి. కానీ ప్రజలను అభివృద్ధి చేయకుండా ఈ రోజు ప్రజల ఆస్తులు గుంజుకుంటాం, పేదల ఆస్తులు గుంజుకుంటాం, ప్రభుత్వ ఖాళీ స్థలాలు కండ్ల పడితే గద్దలు లేక వాలిపోతాం, కోట్ల రూపాయలను కూడబెట్టుకోవడానికి ఈ రజక సోదరులని వెనుక పడ్డటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలని వాడుకొని అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు వాళ్ళ కోసం పనిచేయకుండా, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయకుండా, వాళ్ళ దోబిగట్ల కోసము ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించడం కోసము కృషి చేయకుండా ఈ రోజు ఐలమ్మకు తోట్లు వేడుస్తూ ఐలమ్మ జయంతి రోజు వర్ధంతి రోజు వచ్చి నాయకులందరికిట వాళ్ళ ఏదైతే ఐలమ్మ యొక్క కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి దౌర్జన్యం చేసి ఏదైతే అన్యాయం చేసినటువంటి వాళ్ళకిట రజకుల ఓట్ల కోసం వచ్చి జయంతి రోజు వర్ధంతి రోజు దండలేసి దండం పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మనసులో వేరుంటది. ఈ రోజు పేరుకు మాటలు ఈ రోజు రజకుల ఓట్లు రావేమని చెప్పి ఈ రోజు ఐలమ్మకు దండలేస్తారు అంతే తప్ప గాని వాళ్ళు ఏదైతే నిజంగానే చిత్తశుద్ధితోని దండలేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా రజక సోదరులందరూ గమనించాలి. ఈ రోజు యువకులు చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఏదైతే గతంలో పడ్డట్లు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ మేము దౌర్జన్యం చేస్తామంటే ఈ రోజు చదువుకున్నటువంటి రోజులలో కుదరని పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు పేరుకు ఈ రోజు దేశము ధర్మము హిందువులు అంటారు. నిజంగానే కుమ్మెర ఘటన చూశారు మనం అందరము. ఈ రోజు పసిపాపందంటే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళాని ఎవడయా మళ్ళాని గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వృత్తి సంఘాలని అంతా వాళ్ళ సేవకులుగా వాడుకోవాలని చూస్తున్నారు తప్ప గాని వీళ్ళకి అభివృద్ధి చేయాలి, సరైనటువంటి మార్గం కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాలకు ఈ యొక్క పాలకులకు చిత్తశుద్ధి లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా రజక సోదరులు యువకులందరూ మేల్కొనాలి. ఎప్పుడైనా మనలాని అంటారని వారుగానే చూస్తారు. మీరు ఎంత నామాలు పెట్టుకొని నామాలు దిద్దుకొని పోయి పక్కన కూర్చున్న గిట మేములాని మాటకు వాళ్ళ హక్కును చేర్చుకొని వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులని ఏ నాడు గిట అనుకోరని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తున్నాము. ఎందుకోసం అంటే ఈ రోజు సాకలైలమ్మ ఆ రోజు చదువు లేదు గాని ఒక చైతన్యము తెగింపుతోని దొరలని దేశముఖులని తమ పంట మీద వచ్చి దౌర్జన్యం చేసి దోసుకపోతే ఒక మహిళగా వీరచితంగా పోరాడింది. ఆ యొక్క చరిత్ర తెలుసుకోవాలి యువకులందరూ, పెద్దలందరి గిట. చాలా మంది ఐలమ్మ చరిత్ర చదవండి, వాళ్ళ యొక్క ఆశయాలను మీరెవరి గిట తాకట్టు పెట్టకూడదు. అందుకోసం మీరు రజక సంఘంగా ఈ రోజు పనిచేస్తుండ్రు, రజకుల అభివృద్ధి కోసం పనిచేయండి కానీ పాలకుల యొక్క మెప్పు కోసం మీరు పనిచేయకూడదని చెప్పి చెప్తున్నాం. అందుకోసం ఎందుకోసం అంటే మన హక్కు మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళు ఏ లీడర్ అయినా ఏ స్థాయి వల్ల అయినా గిట మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మళ్ళాని చిన్న సోపు చూస్తే మటుకు ఊకుండే పరిస్థితి ఉండదని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గిట్ట వెంటనే స్పందించి అవసరమైతే వాళ్ళ కమ్యూనిటీ హాల్ నిర్మించాలి, ఆ దోబిగట్లు నిర్మించాలి. వాళ్ళకు అవసరమైతే ప్రత్యేకంగా స్పెషల్ ఫండ్ ద్వారా ఈ రోజు వెనుకబడ్డటువంటి రజక కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. దాడి చేసినటువంటి వ్యక్తులు ఆ కౌన్సిలర్ గాని ఇంకోరు గాని తక్షణమే అరెస్ట్ చేయాలి. అలాంటి అరెస్టులు చేయకపోతే భవిష్యత్తులో మీ గిట పుట్టగతులు ఉండే ప్రభుత్వాలకని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఇక్కడ పని చేయకపోతే ఇక్కడనే ఎస్పీ ఆఫీస్ ఉన్నది, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పారు. ఈ రోజు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పారు, మళ్ళీ తన్నులు తిన్నోని మీద కేసులు పెట్టాలా ఫ్రెండ్లీ పోలీస్ అని మేము అడుగుతున్నాం. మళ్ళీ ఎవరు చెప్పిన చట్టము, ఎవరు చెప్పిన న్యాయము అంటే అధికార పార్టీ ఉంటే వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ కీలు బొమ్మలుగా ఆడలేటట్లు ఉంటారా అని చెప్తున్నాం. ఈ రోజు ఆయనకి ఏమనంది, ఒక మహిళను రజక సంఘంలో తీసుకొచ్చి ఆయన మీద తప్పుడు కేసులు పెడుతుండ్రు, నాలంటి వాళ్ళ మీద గిట్ట పెట్టారు తప్పుడు కేసులు. మళ్ళీ అధికార పార్టీకి ఏజెంట్లుగా ఏ అధికారి ఖచ్చితంగా పనిచేస్తే ఆ అధికారి తప్పకుండా శిక్ష పడవలసిందే అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే న్యాయం కావాలని చెప్పి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఇక్కడ అధికార పార్టీ అయినా కౌన్సిలర్ అయినా మా దోబిగట్లను కూల్చారు, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు, మాకు న్యాయం చేయండి అని పోలీస్ మెట్లెక్కితే వీళ్ళ మీదే కౌంటర్ కేసులు కడతారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. అందుకోసమే ప్రభుత్వ అధికారులు ఆలోచించాలి. లేకపోతే పెద్ద ఎత్తున సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డిఎస్పీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, అవసరమైతే ముట్టడిస్తాం, అవసరమైతే డీజీపీకి గాని మానవ హక్కుల కమిషన్ గాని ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా కృష్ణన్న గారికి దాడి చేసిన వ్యక్తులకు అండగా ఉంటాం. తప్పకుండా దాడి చేసిన వ్యక్తులకు శిక్ష పడేంత వరకు వీరి తరపు నుండి పోరాడతామంటూ
దానికి ఎర్ర జెండా ఒకటే పేదలకు అండగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా పేద ప్రజలందరూ మేల్కొనాలని చెప్పి రజక సోదరులందరూ మేల్కొనాలి. ఐలమ్మ ఆశయాలను మనం అందరం గిట సాధించాలి. ఆ రోజు ఆత్మ గౌరవం కోసమే ఆ పోరాటం జరిగింది కాబట్టి మనం అందరం గిట దీన్ని కృషి చేయాలి. ఖచ్చితంగా ఈ దాడిని మనం అందరం ముక్త కంఠంతో ఖండితం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోవడం అంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.